ఆమన్గల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించనీకే పోరాటం చేస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే అక్రమంగా కేసు పెట్టి ఇలా చెంచల్గూడ జైల్లో పెట్టి ఈ రోజుకు 5 రోజులు అయింది. నిజానికి ఆమన్గల్లో ప్రజాస్వామ్యం పట్టపగలే దారుణ హత్యకు గురైంది. 15 కౌన్సిలర్ సీట్లు ఉంటే 8 బీఆర్ఎస్కి వచ్చినాయి, 5 బీజేపీకి వచ్చినాయి, 6 బీజేపీకి వచ్చినాయి, 1 మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చేసి రేవంత్ రెడ్డి నా జిల్లా, నేను పాలమూరు బిడ్డ, నా మాటనే నడవాలి అని చెప్పి ఆ 1 సీటు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పత్యానాయక్ అనే ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయనను రాత్రిపూట క్యాంపు నుండి బలవంతంగా గుంజుకొని పోయి అతన్ని తీసుకుపోయి చైర్మన్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఓపెన్గా కూని చేసింది. ఆ రోజు మరి పాపిశెట్టి రామన్న గారు కానీ, ఉప్పల వెంకటేష్ గారు కానీ, ఇంకా చాలామంది నాయకులు ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా సరే ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళ భవితవ్యాన్ని, ఈ కూనీని పట్టపగలే జరిగిన ప్రజాస్వామ్యం హత్య ఉందో ఆ హత్య మీద ఆయన తీర్పిచ్చే అంతిమ నిర్ణయం ప్రజలకే వదిలేద్దామని చెప్పేసి ఏమాత్రం గొడవలు చేయకుండా పోలీస్ అధికారుల సమక్షంలో అందరూ కూడా ప్రశాంతంగా పాపిశెట్టి రామన్న గారింటికి వచ్చి అక్కడ నేను మరి ఉప్పల వెంకటేష్ గారు, పాపిశెట్టి రామన్న గారు మేమందరం కూడా మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో ఎవరో దుర్మార్గులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన కౌన్సిలరు రకరకాల ఆశలకు లోనై తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ వైపు పోయిండో, ఆయన క్లినిక్ మీద ఏదో చిన్న దాడి కోపంతో చేస్తే దాని మీద అన్నం పుణ్యం ఎరగని ఒక అమాయక యువకుని పెట్టిండ్రు. 4 ఎస్సీ బిడ్డల మీద, ఎస్టీ బిడ్డల మీద అట్రాసిటీ కేసు పెట్టిండ్రు. ఇది ఆమన్గల్లో జరిగిన ప్రజాస్వామ్య హత్య. ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 కూడా చెట్టపట్టాలు వేసుకొని ఒకవైపు బయటనేమో మేము ఇద్దరం వ్యతిరేకంగా పోరాడుతున్నామని 2 సంవత్సరాల నుంచి చెప్పి, ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 కలిపి వాళ్ళు ఇలా ఆడిన జగన్ నాటకంలో బలైంది ఇలా నాగెల్ల శ్రీకాంత్, ఇలా ఈ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అదేవిధంగా మరి బీజేపీ మండల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆచారి, వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చొని కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టరాని కేసులు పెట్టారు. అసలు ఉప్పల వెంకటేష్, నిర్మల శ్రీశైలం గౌడ్, అదేవిధంగా పాపిశెట్టి రామన్న వీళ్ళకి ఏ పాపం తెలియదు.